మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజలు ఆరోగ్యం కోసం వేసుకునే మందుల ధరలను తగ్గించి అత్యవసర నిత్యావసర మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు కోరారు. మందులపై 5% ఉన్న జీఎస్టీని 28% పెంచడాన్ని వారు వ్యతిరేకించారు. ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్న పేషెంట్లపై 18% జీఎస్టీ ఎలా విధిస్తారని ప్రభుత్వాలను రిప్రజెంటేటివ్స్ ప్రశ్నించారు. వెంటనే మందులపై విధించిన జీఎస్టీని తగ్గించాలని అన్నారు. ఫార్మసీ యాజమాన్యం కార్మికుల చట్టాలను అమలు చేయక నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 18% జీఎస్టీ వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్లకు ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు సేల్స్ సాగుగా చూపించి మా మీద విపరీతమైన పని ఒత్తిడి కలిగిస్తున్నారు. జీపీఎస్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ పెట్టేసి కంప్లీట్గా మా యొక్క కదలికలన్నింటినీ ఈరోజు యాజమాన్యాలు తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి. ఈరోజు మేము ఇదే కోరుతున్నాము, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ యొక్క యాజమాన్యాల యొక్క నిరంకుశ వైఖరిని మీరు ఖండించాలి. ఎందుకంటే ఈ యొక్క ఈ యాజమాన్యాలు మన ఇండియాలో ఉన్నటువంటి కార్మిక చట్టాన్ని ఏమాత్రమూ అమలు పరచడం లేదు. ఎంఎన్సీ కంపెనీలు మన ఇండియా చట్టాలన్నింటినీ తుంగలో దొక్కేస్తున్నారు. మమ్మల్ని పూర్తిగా వెట్టి జాగిరికి గురి చేస్తూ ఉన్నారు. ఈ రోజు మెడికల్ రిప్రజెంటేటివ్లు సంవత్సరం కంపెనీ మారుతున్నారు. ఉద్యోగ భద్రత కరువు అయిపోయి జీవన మరణ పోరాటం చేస్తున్నారు. ఎంతోమంది ప్రజల జీవనం కోసం మేము మా మందుల్ని ప్రమోట్ చేస్తుంటే ఆఖరికి ఆ జీవన ప్రమాణాలే దిగజారిపోతున్నాయి. ఈ సేల్స్ ప్రజలు తట్టుకోలేక రాష్ట్రంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 10 మంది